అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని. అదేవిధంగా ఈరోజు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు. మనని ఎవరైతే బాధిస్తారో వాళ్ళు మనకు దూరంగానే ఉంటారు. దేవుడిలో ఉండి నీతి మార్గాల్లో నడిస్తే ఖచ్చితంగా కూడా మనని ఎవరైతే బాధపడాలనుకుంటున్నారో వాళ్ళైతే దూరంగానే ఉంటారు. చాలామంది ఈరోజైతే ఫ్రెండ్స్ వాళ్ళు బాధ పెట్టడం, ఇరుగు పొరుగు వాళ్ళు బాధపడడం, అదేవిధంగా బంధువులు కూడా బాధపెట్టడం, చాలా చాలా బాధ పెట్టడమే వాళ్ళకి ముఖ్యంగా చూస్తున్నారు. బాధపడ్డవారు మనకు చాలా దూరంగా ఉంటారు. దేవుళ్ళో ఉంటే మన నీతి మార్గాల్లో నడిస్తే ఖచ్చితంగా కూడా మన ఎవరైతే బాధపడతారో మనకు దూరం అయిపోతారో వాళ్ళు దేవుడే చూసుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బాధ పెడితే దేవుడి మీదే భారం వేయండి, అంతే తప్ప మనం ఎదురు తిరిగి వాళ్ళతో పోరాడితే మనకి కలిగే నష్టమే తప్ప ఏమీ లేదు. మన బాధ పెట్టేవారు ఎవరైనా సరే మనం కామ్గా ఉంటే వాళ్ళే దూరం అయిపోతారు. వాళ్ళు ఎన్నిసార్లు బాధ పెట్టాలనుకున్నా కూడా అన్నిసార్లు కూడా వాళ్ళకి విఫలమవుతుంది తప్ప ఏమీ లేదు. చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందాలండి.